నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. ప్రపంచంలోనే అత్యంత గొప్ప మోటివేషనల్ స్పీకర్ శ్రీకృష్ణ పరమాత్మ. సాధారణంగా కొన్ని రంగాల్లో ప్రతిభ కనబరిస్తే వారిని మల్టీ టాలెంటెడ్ అంటాం. కానీ కృష్ణ పరమాత్మ జీవితాన్ని కనుక మనం గమనిస్తే అనేక రంగాల్లో అత్యంత గొప్ప ప్రతిభ కనబరిచి మనందరికీ కూడా జగద్గురువుగా నిలిచి మనకి ఆదర్శమైనటువంటి మహాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకానొక సందర్భంలో అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తన బంధువులు ఎదురుగా ఉన్నారని చెప్పేసి యుద్ధ భూమిలో యుద్ధం చేయనని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేసి మళ్ళీ తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేసి అర్జునుడిలో ధైర్యాన్ని నింపినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. నిజానికి ఒక పోలీస్ ఆఫీసర్ కనుక తన బంధువులు కనుక తప్పు చేస్తే వారు నా బంధువులు కాబట్టి వారిని శిక్షించనని చెప్పేసి కనుక మాట్లాడితే అది భయంకరమైనటువంటి తప్పు అవుతుంది. అలానే అర్జునుడు కూడా చేసింది ఏంటంటే తను ఎదురుగా ఉన్నటువంటి కౌరవులు ఎవరైతే ఉన్నారో అత్యంత దుర్మార్గులు, వారు వీరిని ఎంతగానో బాధ పెట్టారు, అలాంటి దుర్మార్గుల పట్ల జాలి చూపిస్తూ వారిని ఆవాలని చెప్పేసి యుద్ధ భూమిలో యుద్ధం చేయాలని చెప్పేసి అర్జునుడు చెప్పడం కూడా అంతే పెద్ద తప్పు. కాబట్టి కృష్ణ పరమాత్మ తనకి జ్ఞానబోధ చేసి మొట్టమొదటి తను చేస్తున్నటువంటి తప్పులు తెలియజేసి మళ్ళీ మోటివేట్ చేసి తను పక్కనే ఉండి అర్జునుడిని గెలిపించినటువంటి మహావీరుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన సాక్షాత్తు పరమాత్మ అయి ఉండి అలానే జగద్గురు అయి ఉండి తను ఏంటంటే ఏమీ తెలియని వాళ్ళలో ఒక మనిషి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తిస్తూ తన గురువు దగ్గర ఒక విద్యార్థిగా ఒక గొప్ప శిష్యుడిగా విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అలానే అదే శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ పెరిగి పెద్దవాడైన తర్వాత జగద్గురువుగా ఈ యొక్క జగత్తుని అంతటికీ కూడా జ్ఞానబోధ చేశారు. అలానే ఆయన వేణుగానం కనుక చేస్తుంటే మనుషులు పశుపక్షాదులు మాత్రమే కాదు ప్రకృతి మొత్తం కూడా పరవశించిపోయేది, అంత గొప్పగా వేణుగానం చేసేవారు. అదే విధంగా ప్రకృతిని ఎల్లవెల్ల కూడా రక్షించుకోవడం, ప్రకృతి కారణంగానే మనం బ్రతుకుతున్నాం కాబట్టి అటువంటి ప్రకృతికి ఎటువంటి హాని తలపెట్టకుండా ఎల్లవెల్ల మనం రక్షించుకోవాలని చెప్పేసి ఎన్నో సంఘటనలో ఆయన నిరూపించడం జరిగింది. అలానే చెడు గుణం ఉన్నవారిని ఎల్లప్పుడూ కూడా శిక్షిస్తూ ఎవరైతే మంచి గుణాలు కలిగి ఉన్నారో వారిని ఎల్లవెల్ల కూడా రక్షిస్తూ వారికి అండగా ఉన్నాడో ఆయన యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది. అలానే మనిషి ఎల్లప్పుడూ కూడా స్వార్థంతో బ్రతకూడదని చెప్పి పరోపకార బుద్ధిని కలిగి ఉండి ఇతరులకు సేవ చేయడం నేర్చుకోవాలని చెప్పేసి బాల్యంలో ఎన్నో సంఘటనలు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. అలానే తన తల్లిదండ్రులను, తన భార్య పిల్లలను, తన కుటుంబాన్ని, తన స్నేహితుల్ని, అలానే ఎవరైతే తన నమ్ముకొని బ్రతుకుతున్నారో వారందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా రక్షించుకుంటూ అదే విధంగా రాజ్య పరిపాలనలో గొప్ప చక్రవర్తిగా కీర్తి గడించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. అలానే ఎవరితో ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో చాలా చక్కగా తెలిసినటువంటి గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. అంత గొప్ప చక్రవర్తి అయి ఉండి సాక్షాత్తు పరమాత్మ అయి ఉండి తనని నమ్ముకున్నటువంటి ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని రక్షించడం కోసం ఆయన రథసారథిగా వచ్చారు. రథాన్ని నడపడం అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. యుద్ధంలో ఏంటంటే రథాన్ని నడిపేటప్పుడు అవతల వారి నుంచి తనను తాను రక్షించుకోవాలి, అలానే రథంలో ఎవరైతే కూర్చున్నారో అతన్ని రక్షించాలి, అదేవిధంగా గుర్రాలను రక్షించుకోవాలి. వీటన్నింటినీ కాపాడుకోవాలంటే ఎంత చాకచక్యంతో రథం నడపాలో మనం ఒకసారి ఆలోచించాలి. అంత గొప్పగా రథసారథ్యం చేసి ఆ యొక్క యుద్ధంలో పాండవులు గెలిపించినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇన్ని గొప్ప గుణాలు ఉన్నటువంటి ఆ మహనీయుడు అలానే మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు. ప్రతి క్షణం కూడా అందరి పట్ల ప్రేమ, దయ, జాలి కలిగి ఉండి ఎల్లప్పుడూ కూడాను సజ్జలను రక్షిస్తూ దుర్మార్గులు ఎవరైతే ఉంటారో, చెడు ఆలోచనలు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా శిక్షిస్తూ మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన చెప్పినటువంటి మాటలు ఎల్లవల్ల కూడా పాటిస్తూ ఎల్లప్పుడూ కూడా మన యొక్క కర్తవ్య నిష్ఠతో మనం ముందడుగు వేస్తూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెడు మార్గంలో అడుగు పెట్టకుండా ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా మన యొక్క జీవిత చివరి క్షణం వరకు కూడా నలుగురికి మేలు చేకూరుస్తూ మనం జీవించినట్లయితే ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు ఎల్లవల్ల కూడా లభిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు. జై హింద్.